అందరికీ హాయ్ అండి. ఉగాది పండగ రోజు మార్నింగ్ లేచి తెల్లవారుజామున లేచాను. ఇంకా స్నానాలు అవన్నీ అయిన తర్వాత ఇంకోటి గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టాను. ఈ పక్క గుమ్మం మాత్రం గడప అదండి వంటగది దగ్గర ఉంటుంది కదండి, కిచెన్లోకి వెళ్ళే దగ్గర గుమ్మం మాట గడప మాట అండి. ఇంకా అక్కడ కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసాను. కిచెన్ దగ్గర టైల్స్ దానికి గడప లేదు కానీ అక్కడ కూడా పెట్టేసాను. ఇంకా వంటగది కదా, అక్కడ కూడా పెట్టుకోవాలి కదా అని ఇంకోటి మామిడి కొమ్మలు అవి అన్నీ కట్టాను. కానీ మామిడి కొమ్మలు కడతా మాత్రం చాలా బాగుందండి, నీట్గా. ఇంకా బాబా వరకు కూడా పూజ అయిపోయింది. ఇంకా పువ్వులు తను కొన్ని పువ్వులు పట్టుకొచ్చారు, మన చెట్లకు ఉన్న పువ్వులు అవి ఇవి కలిపి పెట్టేసాను. ఇలాగా కింద గౌరమ్మలు కూడా ఉన్నారు చూసారా, ఇంకా వాటిని కూడా పెట్టి పూజ చేసుకున్నాను. ఇంకా మా స్వీట్ ఏం చేస్తుందో చూద్దామండి. అదిగోండి ఇంకా అది పడుకుంది. ఇంకా దానికి బొట్టు పెట్టేసాను. మళ్ళీ ఇక్కడి నుంచి వేరే చోటుకి వెళ్తా చూసారా. ఇంకా అరటిపళ్ళు పచ్చడి కూడా చేసానండి, ఉగాది పచ్చడి. ఇంకా అది కూడా పెట్టేసి పూజ చేసుకున్నాను. ఇంకోండి వేప పువ్వు మీకు చూపిద్దాం కదా అని పక్కన పెట్టాను. అరటిపళ్ళు, వేప పువ్వు, మామిడికాయలు ఇంకా ఉంటాయి కదండి, ఇంకా అవి పెట్టలేదు. చాలు ఇవి చూపిద్దాం కదని, అది అందరికీ తెలిసిందే కదా, ఇంకా అన్నీ వేస్తామని ఇంకా అందుకే అన్నీ పెట్టలేదు, సింపుల్గా అలా పెట్టి చూపిస్తున్నాను. ఇంకోండి మా పచ్చడి నేను ఇలాగే చేస్తానండి, ఎందుకంటే దేనికి అది సపరేట్గా టేస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు మామిడికాయ ఉందండి, పులుపు తెలుస్తుంది, కొబ్బరికాయ తెలుస్తుంది, వేపిన శనగపప్పు తెలుస్తుంది, అలాగా పువ్వు చేదు, ఇలాగే దేనికది సపరేట్గా దేని టేస్ట్ అది తెలిస్తేనే ఉగాది పచ్చడి దాన్ని మనం తింటే తెలుస్తుంది అన్నమాట అండి. కానీ నాకు ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం. ఇంకా ఇలా చేసి పెట్టాను ఉగాది పచ్చడి. ఫ్రిడ్జ్లో కూడా పెడతానండి, కొంచెం ఉంటే నేను తర్వాత తినొచ్చు కదా అని ఫ్రిడ్జ్లో పెట్టాను, కొద్దిగా ఉంది. ఇంకా తర్వాత జడాది వేసుకుందాం కదా అని రెడీ అవుతున్నాను. మా స్వీటీకి నేను శారీ కట్టుకుంటే చాలా డౌట్ అండి, ఎక్కడికన్నా వెళ్తానేమో అని. అది ఫేస్ మారిపోయింది మా స్వీటీకి. చూడండి చూపిస్తాను ఎలా చూస్తుంది అది. దానికి అస్సలు ఇష్టం ఉండదండి, ఎందుకంటే శారీ కట్టుకున్నప్పుడల్లా నేను బయటకు వెళ్తూ ఉంటానని దాన్ని వదిలేసి వెళ్తామేమో అన్న భయం మాటండి మా స్వీటీకి. ఇంకా నేను కొంచెం ఇలా రెడీ అయిపోయి సాయంత్రం మళ్ళీ ఎప్పటిలాగా పనులు ఉంటాయి కదండి, ఇంకా అవి చేయాలి. ఇంకా కొద్ది గిన్నెలు ఉన్నాయిలేండి, అవి కూడా కడగాలి. నాకేమో శారీ కట్టుకొని చేయాలంటే కొంచెం పని చేయాలంటే కష్టమే అండి, ఎందుకంటే కొంచెం అలవాటు తక్కువ కాబట్టి ఎప్పుడో ఒకసారి కదా కట్టుకునేది నేను శారీ కూడాను. ఇంకా కట్టుకున్నప్పుడు పని చేయాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అయినా సరే ఇంకా పండగ కదా అని నేను ఇంకా శారీ కట్టుకున్నాను. ఇంకా మా స్వీటీకి అన్నం పెడదాం కదా అని ఇంకా రెడీ చేసాను. కానీ స్వీటీ చూడండి ఎలా చూస్తుందో, దానికి డౌట్ ఎక్కువే అండి. నేను చెప్పానా, అది చాలా డౌట్ అండి, నేను శారీ కట్టుకుంటే దాన్ని వదిలేసి వెళ్ళిపోతానేమో అని. ఎప్పుడు లేచి నిలబడి మరీ చూస్తుంది అన్నం పెట్టమని. ఇప్పుడు మాత్రం నా వంక చూస్తుందండి. ఇంకా అయినా సరే దానికి అన్నం పెట్టేస్తున్నాను. ఇంక నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, పండగ కదా అందుకే కట్టుకున్నానని చెప్పి ఇంకా దానికి అన్నం పెట్టేస్తున్నాను. మా స్వీటీకి అన్నీ తెలిసిపోతాయండి, మాటలు ఒకటే రావు కానీ అది చెప్పటానికి మాతో మాట్లాడడానికి అన్నీ అర్థం చేసుకుంటుంది. మేము ఏదైనా చెప్పినా సరే అది కూడా ఆ మాటలన్నీ వింటుందండి స్వీటీ. అది చూసారా ఫేస్ ఎలా డిఫరెంట్ అయిపోయిందో మా స్వీటీకి. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా చేసుకోకపోతే. మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని నేను ఎప్పుడు అనుకుంటాను కూడాను. ఇంక మా స్వీటీకి అన్నం పెట్టేసేయండి. కొద్దిగా గిన్నెలు ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసేసాను అనుకోండి, ఇంకా ఈవినింగ్ అంత పని కూడా అనిపించదు. స్వీటీ వెనకరా, మా స్వీటీ అండి బండి సౌండ్ వస్తే చాలు తను వచ్చారమ్మనుకొని గబగబా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా స్వీటీకి అన్నం పెట్టడం కూడా అయిపోయిందిలేండి, ఇంకా అన్నం పెట్టేస్తే. ఎండ చూసారా, డోర్ వేయలేదు, కర్టెన్ వేసాను, అయినా సరే ఎండ వెలుతురు ఎలా వస్తుందండి, కొంచెం లోపలికి వచ్చేస్తుంది. అందుకే ఒక్కోసారి డోర్ వేస్తాను, ఒక్కోసారి మర్చిపోతాను కదా, అప్పుడు కర్టెన్ వేసి వదిలేస్తాను. ఆ వేసినప్పుడు అలా కనిపిస్తుంది బాగా వెలుతురుగా ఉన్నట్టు. ఇంకా దానికి అన్నం తినేస్తుంది కదా అని నేను వంటగదిలోకి వచ్చి ఇంకా గిన్నెలు అవన్నీ కడిగేస్తున్నాను, లేకపోతే ఎక్కువైపోతాయిలేండి. అంటే టిఫిన్ తిన్నవి, మామూలు పచ్చడి ఉగాది పచ్చడి చేసాం కదా, చేసినవి అవి ఉండిపోయి స్వీటీ కూడా అన్నం తినేస్తుంది, దానివి అవన్నీ ఇంకా కడిగేస్తున్నాను. అలా వదిలేస్తే మళ్ళీ ఎక్కువైపోతాయి కదండి గిన్నెలు అవన్నీ. ఇంకా మళ్ళీ ఈవినింగ్ టైంలో మళ్ళీ టెంపుల్కి ఒకటి వెళ్ళాలి, ఉగాది రోజు నూకాల అమ్మవారి టెంపుల్కి వెళ్దామని. అందులోనే వాళ్ళ సిరిబొమ్మ ఊరేగిస్తారు కదండి, అది కూడా చూద్దామని వెళ్ళాలనుకుంటున్నాను. తను కూడా వచ్చేస్తాను తొందరగానే అన్నారు, ఇంకా అందుకోసమని ఇంకా తొందరగా పనులు అవన్నీ చేసేస్తున్నాను. మళ్ళీ ఈవినింగ్ అయితే తొందరగా పని అవుతుందో అవ్వదా అని. అందులో మాకు ఒక్కపూట భోజనమే అండి, ఉగాది రోజు కూడాను ఒక్కపూట చేస్తాం.
ఇంకా ఆ రోజు కూడా మంగళవారం కదండి, ఉగాది వచ్చింది కూడా మంగళవారం. ఇంకా మేము ఎలాగ తినము ఒక పూటే. ఇంకా అందుకనేని ఇంకా భోజనాలు చేసిన తర్వాత ఈవినింగ్ అయిపోయింది. మొక్కలకి వాటర్ కూడా వేయలేదు. బయటికి వెళ్దామంటే సర్లే అని ఇంకా బయటికి బయలుదేరి వచ్చాం. మొక్కలకి ముందు చెబితే నేను పనులన్నీ చేసేసుకుంటాను. తను అప్పటికప్పుడు అన్నారు బయటికి వెళ్దామని. ఇంకా అందుకే మొక్కలకి వాటర్ వేయలేదు, మోటార్ వేయలేదు, ఏమీ చేయలేదు. ఇంకా అలాగే రెడీ అయిపోయి ఎక్కడికి అనుకున్నారా, లక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇంకెక్కడ దింపేస్తారు. అదండి, ఇక్కడ ఉంచేసి తను ఈ నైట్ రావడానికి కొంచెం దగ్గరగా ఉంటుంది అన్నమాట అండి, అక్కడికి ఇక్కడికి. అది మళ్ళీ మా ఇంటికి రావాలనుకుంటే కొంచెం దూరం, అందుకనే ఇక్కడ వదిలేస్తారు. ఇంకా నైట్ టెంపుల్కి వెళ్తున్నామండి. ఇదంతా చూసారు హాస్పిటల్, ఇక్కడ కొత్తగా కడుతున్నారు. అదే గవర్నమెంట్ హాస్పిటల్, ఈసీ హాస్పిటల్ అంటారు కదా, అది ఎన్ని గదిలో కానీ చాలా పెద్ద హాస్పిటల్ అండి. చాలామంది అదే మొత్తం అందరూ వచ్చి చూపించుకుంటే ఇలాగా. అది కూడా చాలా తక్కువ ఏంటండి ఫీ, మందులు అన్నీ బాగా ఇస్తారంటండి. కొత్తగా ఇంకా ఓపెనింగ్ చేయలేదు అనుకుంటా, ఇంకా తయారవుతుంది. ఇంకా అక్కడి నుంచి మేము ఇక్కడ తీర్థానికి వచ్చామట అండి. ఉగాది రోజు తీర్థం జరుగుతుంది ఇక్కడ. అది అపార్ట్మెంట్లో అనుకుని ముందు రోజు జరుగుద్ది. ఇంకా తాళాలు వేసేస్తారండి అమ్మవారి టెంపుల్కి. ఇంక 3 రోజుల వరకు తీరు. ఇంక ఇక్కడేమో ఉగాది రోజు తీసి ఉంటుంది, తర్వాత నైట్ 12 గంటలకు వేసేస్తారు. కానీ ఇక్కడ చూసారు అస్సలు ఖాళీ లేదండి. ఇక్కడ బొమ్మలు అన్నీ చాలా ఉంటాయి. నాకైతే ఎప్పుడు వెళ్ళినా సరే ఏదో ఒకటి కొంటూ ఉంటాను. కానీ ఈ మధ్యన కొనడం మానేశాను ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు మాత్రం ఈరోజు ఏదో ఒకటి కొనాలి, గుర్తుగా అన్నా ఉంటుంది కదా అని. పోయిన సంవత్సరం వచ్చానండి ఇక్కడికి, అంతకుముందు ఎప్పుడూ రాలేదు ఈ టెంపుల్కి. పోయినసారి వచ్చాం, మళ్ళీ ఈసారి కూడా వచ్చామట. ఇంకా లోపలికి వెళ్తున్నాం గుడికి. ఇక్కడ టికెట్లు ఇస్తున్నారు, ఇక్కడ కొబ్బరికాయలు కూడా కొడుతున్నారండి. ఇక్కడ కొట్టేసి ఇంకా లోపల పట్టుకెళ్ళమాట అండి. టికెట్ కూడా పక్కనే ఇస్తున్నారు. మేము టికెట్ తీసుకోలేదులేండి, తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా అందుకనే నేను టికెట్ ఏం తీసుకోకుండాను ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోదాం కదా అని. అలాగే మర్చిపోకండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లోపల మాత్రం అస్సలు ఖాళీ లేదు. చూసారు ఎంతమంది ఉన్నారండి టెంపుల్లో. ఇంకా మేము టెంపుల్ దర్శనం బాబావారిని అదండి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరి వచ్చేసాం. నాకు బాగా టెంపుల్ అంటే బాబావారే గుర్తొస్తారు. అందుకే మాట మధ్యలో కూడా బాబా అని వచ్చేస్తుంది. ఎందుకో బాబావారు ఎప్పుడు నాకు తెలుసుకున్నా ఏం మాట్లాడినా తనే వస్తారన్నమాట అండి బాబావారు. సరే ఇంకోటి సిరిబొమ్మ చేస్తా అదండి ఊరేగిస్తారన్నాను కదండి. ఇంకోటి ఇక్కడ పెట్టారు, ఊరేగించేసారు. కాబట్టి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెడతారు. అరటి పళ్ళుతోని వేస్తారంటే అండి. కానీ చాలా బాగుంటుంది. మాకు అపార్ట్మెంట్లో నేను నెక్స్ట్ ఇయర్ అదే పోయిన సంవత్సరం చూశాను. కానీ ఈ సంవత్సరం కూడా వెళ్ళి చూపించాలనుకున్నాను మీకు. కానీ అక్కడ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మాత్రం సరిగ్గా చూడడానికి కుదరలేదు కూడాను, చాలామంది ఉన్నారు కదా. ఇంకా అందుకనే ఇంకా అందులోనే ఎక్కువ టైం కూడా చూపించలేదులేండి. వాళ్ళు కూడా వెంటనే ఇంకా ఆఫ్ చేసేసారు. ఇంకా లేట్ టైం అయిపోతుంది, అప్పటికి 12 అవుతుంది మాట అండి. ఇక్కడ చూసారా టైము 12 కూడా కాదు, 11 అండి. 11 అవుతున్నా సరే ఎంతమంది ఉన్నారో. అంగడి అరటి పళ్ళుతో కొడతారేంటి అన్నాను కదా, ఇలా వేస్తారంటండి. నేను పోయిన సంవత్సరం చూసాను, మళ్ళీ ఈ సంవత్సరం చూస్తున్నాను ఈ సిరిబొమ్మ ఉత్సవం. కానీ ఎప్పుడు ఇలాగ చేస్తారేంటండి. అక్కడైతే ఇంకా చాలా ఫాస్ట్గా తిప్పేవారు. ఒకటి చాలా టైం కూడా ఉంచేవారు. అక్కడ మా అపార్ట్మెంట్ దగ్గర ఉన్న నూకాలమ్మ టెంపుల్ దగ్గర. ఇక్కడైతే 10 మినిట్స్ ఏమోనండి ఉంచారు అంతే. ఇంకా తొందరగా ఫాస్ట్గా ఆఫ్ చేసేసారు. అంటే అప్పటికే చాలా టైం అయిపోతుంది కదండి. ఇంకా అయినా సరే అక్కడ జనాలు తగ్గట్లేదు, చాలామంది వస్తూనే ఉంటున్నారు, వెళ్తూ ఉంటున్నారు కూడాను. అలాగే అదే గుడి మూసేసే వరకు, టెంపుల్ మూసేసే వరకు ఇంకా అలా ఉంటూనే ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు కూడాను. పోలీసు సెక్యూరిటీ కూడా చాలామంది ఉన్నారండి, ఎక్కువగానే ఉన్నారు. ఇక్కడ బొమ్మలు చూసారా, కృష్ణుడు రాధాకృష్ణులు చాలా బాగున్నాయండి. పిల్లల బొమ్మలు అన్నీ నాకైతే చాలా నచ్చినాయి. అదే నేను అనుకోండి కొనేస్తాను, కొన్నెవరు. అందుకని సైలెంట్గా చూడడం తప్ప. ఖర్జూరం కూడా తక్కువలేండి కొనుక్కోవడం. ఇక్కడ ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి చూసారా, అవి అయితే ఇంతకుముందు చాలా కొనేదాన్ని అండి. ఎప్పుడు ఇలాంటి వచ్చినా కొనేదాన్ని, ఇలాగ వెళ్ళినప్పుడు కూడా కొనేదాన్ని. కానీ ఈసారి అంత ఇంట్రెస్ట్ లేదులేండి. ఎందుకంటే మేము కొత్త హౌస్కి వచ్చాం, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఇంకా కొనడానికి కూడా ఆలోచన పెట్టుకోలేదు. ఇంకా పక్కనే సోడా అంటండి, గోలీ సోడా. ఎప్పుడు నేను తాగలేదండి, ఫస్ట్ టైం. నేను అడిగాను అది ఎలా ఉంటుంది ఒకసారి చూస్తానంటే తను వద్దన్నారు. అయినా సరే కావాలని నేనే తీసుకోమంటే తీసుకున్నారు. కానీ నచ్చలేదండి, నాకు అది అసలు నచ్చలేదు, బాగోలేదు కూడా. ఇంకా పక్కనే ఇక్కడ డిబ్బీలు అవి అమ్ముతుంది ముసలావిడ చూసారా, చాలా పెద్ద ఆవిడ. అయినా సరే ఇంకా ఒకటి తీసుకుందాం ఆవిడ దగ్గర అని ఇంకా తీసుకున్నానులేండి, ఒకటి తీసుకున్నాం.
కానీ చాలా పెద్ద ఆవిడ చూసారా, ఆ వయసులో ఉండి కూడా ఆవిడ అలా సేల్ చేస్తుందంటే మరి ఇంకా అక్కడి నుంచి మేము ఇంటికి బయలుదేరుతున్నాం. ఇంటికి వచ్చేస్తే మా స్వీట్ ఏం చేస్తుందో టెన్షన్ అయింది. పాపం దానికి అన్నం కూడా పెట్టలేదు. ఇంటికి వెళ్ళాక అన్నం పెడదాం అనుకుంటున్నాను. అందులో ఈయన ముందు చెప్తే అండి దానికి ఏదోటి పెట్టేసి దాన్ని మధ్యాహ్నం వచ్చేటప్పుడే నేను, కానీ దానికి చెప్పలేదు, అప్పటికప్పుడు తీసుకువెళ్ళారు. ఇంకా అందువల్ల మా స్వీట్ చూసారా వెంటనే అది ఎక్కడికి వెళ్ళానా అని అడుగుతుందండి. అలాగే కలబడిపోద్దండి అది. దానికి చెప్పాలి అన్నీ. ఇంకా స్వీట్కి అన్నం పెట్టేస్తే ఇంకా పాపం ఇదిగోండి డిబ్బీ పెట్టాను, తీసుకున్నాను అన్నాను కదా, ఇదే తీసుకున్నామండి డిబ్బీ. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.